గుంటూరు నగరానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి శంకర విలాస్ బ్రిడ్జికి సంబంధించి ప్రధాన పార్ట్ ఏదైతే ఉందో రైల్వే బ్రిడ్జి తొలగింపు పనులు అనేది నిన్నటి నుంచి ప్రారంభం అవడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి క్రెయిన్లు పరికరాల సహాయంతో ఈ మెయిన్ పార్ట్ని తొలగించడానికి కూడా అధికారులు అయితే కూడా ఇప్పుడు ప్రస్తుతం పనులు అయితే ప్రారంభించారు. కొన్ని అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ తొలగింపుకు సంబంధించినటువంటి సంస్థల్లో ఒక 2 ఈ తొలగింపుకు సంబంధించిన దానిపైన ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. సుమారు 3 నెలల పాటు ఈ వర్క్ అంతా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2 పార్ట్లుగా ఈ ప్రధాన బ్రిడ్జిని డివైడ్ చేసి మనకి విజువల్స్ లో కనిపిస్తున్నట్లు భారీ క్రెయిన్లని ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. టన్నుల బరువు ఉన్నటువంటి ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి ఈ సిమెంటు ఐరన్ కి సంబంధించినటువంటి ఈ శిథిలాలకు సంబంధించి ఇవన్నీ కూడా ఆ భారీ క్రెయిన్లతో తొలగించనున్నారు. అయితే దానికి పూర్తి స్థాయిలో కూడా టెక్నాలజీని ఉపయోగించనున్నారు. వాటికి ఐరన్ కి సంబంధించి అంటే బ్రిడ్జిల నిర్మాణంలో ఉపయోగించేటటువంటి పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని వచ్చారు. వాటి ద్వారా వీటన్నిటిని కూడా ఎక్కడా కూడా రైల్వేకి సంబంధించి అంటే ట్రైన్లు మూమెంట్ కానీ మరే ఇతర అంశాలు కూడా ఎక్కడా కూడా ఇబ్బందికరంగా లేకుండా డే బై డే కొంచెం పనులు అనేది ఇక్కడ జరగనున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధాన పార్ట్ మిగిలినటువంటి ఇటు బ్రిడ్జి నిర్మాణం అనేది కొంతమేర సాగుతున్నప్పటికీ ప్రధానమైనటువంటి బ్రిడ్జి ఇది రైల్వే బ్రిడ్జిని తొలగించాలి. ఈ తొలగింపుకు సంబంధించిన దాంట్లో రైల్వే అధికారులు అయితే తక్కువ సమయం ఇవ్వడం జరిగింది. దాంతో ఎలా చేయాలి ఏం చేయాలి అనే విధంగా సతమతం పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటి తొలగింపునికి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక సంస్థలను కూడా మున్సిపాలిటీకి సంబంధించి కానీ ఈ కాంట్రాక్టర్లు కూడా ఎవరైతే ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు కూడా వాళ్ళని సంప్రదింపులు జరిపారు. ప్రస్తుతం అయితే చూడొచ్చు ఈ భారీ క్రెయిన్లు ఏవైతే ఉన్నాయో మనం విజువల్స్ లో చూస్తున్న భారీ క్రెయిన్లు 2 క్రెయిన్లను తీసుకొని రావడం జరిగింది. వాటితో పాటు కొన్ని చిన్న క్రెయిన్లను కూడా తీసుకొచ్చారు. ఆ క్రెయిన్లకి సంబంధించి ఐరన్ ఏదైతే ఉంటుందో ఐరన్ బాక్సులను బిగిస్తారు. 2 పార్ట్లుగా ఈ బ్రిడ్జికి సంబంధించి ఒక క్రెయిన్ తొలగింపులు చేస్తుంటే మరో క్రెయిన్ భారీ ఎత్తున ఉన్నటువంటి ఆ క్రెయిన్ సహాయంతో వీటన్నిటిని తొలగించనున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం 3 నెలల పాటు ఈ శిథిలకు సంబంధించినటువంటి మొత్తం క్లియర్ చేయనున్నారు. ఎక్కడా కూడా రైలుకు సంబంధించినటువంటి లేట్ కానీ లేకపోతే వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లో ఈ బ్రిడ్జికి సంబంధించి అంటే 2-3 నెలలు ఇదంతా తొలగింపులు అయితే దీనిపైన నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా దృష్టి పెట్టనున్నారు. ఈరోజు ఈ అంశాలకు సంబంధించిన దానిపైన కూడా కేంద్ర మంత్రి రివ్యూ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరికొద్ది సేపట్లో ఆయన ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రధాన పార్టీ కనుక తొలగింపులు జరిగితే శంకర విలాస్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర విలాస్ బ్రిడ్జి నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.